ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు వాక్య భాగము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము నుండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. చదవబడిన ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ఈ భూమి మీద జీవిస్తున్న మనుషులలో చాలామంది అనేక విషయాల్లో విశేషమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. చాలామంది దేవుడు సృష్టించిన వాటి మీద పరిశోధనలో నిమగ్నమై ఉంటారు. చెట్ల గురించి, పక్షుల గురించి, జంతువులు, చేపలు, నక్షత్రాలు, నీరు, భూమి, ఆకాశం, ఇలా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాని గురించి నిత్యము ఏదో ఒక పరిశోధన చేస్తూనే ఉంటారు. ఏవేవో క్రొత్త విషయాలను వారు కనిపెడుతూ ఉంటారు. శాస్త్రవేత్తలు అంటాం వీళ్ళని, సైంటిస్టులను కూడా పిలుస్తాం కదా. దేవుడు సృష్టించిన వాటి మీద పరిశోధనలు చేస్తూనే ఉంటారు, కానీ వాటిని సృష్టించిన దేవుని గురించి మాత్రం ఎవరూ పరిశోధన చేయరు. అసలు దేవుని గూర్చి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? బహుశా చాలా తక్కువ మందే ఉంటారేమో. ఎందుకంటే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడి ఉండటం చూస్తాం కదా. ఈ వాక్యం ద్వారా యేసు ప్రభువు అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే రోజులు గడిచే కొద్దీ మనుషులకి దేవుని మీద విశ్వాసం సన్నగిల్లుతుంది. దేవుని గురించి ఆలోచించేవారు చాలా తక్కువగా ఉన్నారు. యేసు ప్రభువు మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత అనేక మంది ఆయన యందు విశ్వాసముంచి తమ ఆస్తులను అమ్మి పేదలకు పంచారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ దేవుని యందలి భయభక్తులు లేకుండా జీవిస్తూ చివరికి దేవుడే లేడు అనే స్థాయికి వచ్చారు మనుషులు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని గురించి ఆలోచించి ఆయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి కనపరిచేవారు ఎంతమంది ఉన్నారు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో ఇలా రాస్తున్నాడు: ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అని. అయితే మనుషులు మాత్రం వెర్రితనమైన ఈ లోక జ్ఞానమును సంపాదించడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. నేటి క్రైస్తవ సమాజంలో ఎంతమంది క్రైస్తవులకి దేవుని గురించిన జ్ఞానం ఉంది? ఆదివారం చర్చికి వెళ్లడం, ప్రార్థనా కూటాలకి హాజరవ్వడం, దేవుడు తమకు ఏమి వాగ్దానం చేస్తాడో అన్న ఆశతో బైబిల్ చదవటం, చందా ఇవ్వడమే తప్ప దేవుని పరిశీలనగా తెలుసుకుందామని ఎంతమంది క్రైస్తవులకి నిజంగా ఆశ ఉంది? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనాల్లో ఇది చూస్తాము. దేవుని గూర్చిన జ్ఞానము ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా విశ్వాసులమని చెప్పుకునే క్రైస్తవులు సైతం అన్యుల వలె ఈ లోక జ్ఞానం సంపాదించడానికి ఎంతో ప్రయాసపడుతున్నారే తప్ప దేవుని గూర్చిన జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది అని రాయబడి ఉన్న ప్రకారంగా దేవునికి ఇష్టమైనటువంటి పనిని ఎంతమంది చేయటానికి ఇష్టపడుతున్నారు? మనము దేవుని గూర్చిన జ్ఞానాన్ని సంపాదించి దేవునికి ఇష్టమైన పనులు చేయడం ద్వారా, అంటే బీదలను కనికరించడం, లేని వారికి సహాయం చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం, మన శత్రువులను ప్రేమించడం, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కదా. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని ఇలాంటి పనులు మనము చేస్తున్నప్పుడు ప్రభువు మన యందు ఆనందిస్తూ ఉంటాడు. దేవుడు బలిని కోరట్లేదు, కానీ మన హృదయాన్ని కోరుతున్నాడు. మన హృదయం కనికరముతో నింపబడి ప్రభువు ఏ విధంగా అయితే గుడ్డివాణ్ణి చూసి కనికరపడ్డాడో, కుష్ఠరోగుల్ని చూసి కనికరపడ్డాడో, పాపాత్ములైన వారిని చూసి కనికరపడ్డాడో, నిస్సహాయులైన వారిని చూసి కనికరపడ్డాడో, అదేవిధంగా ఆయన కనికరాన్ని మనము కలిగి ఉండి ఆయన వలె ప్రేమగా జీవించాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోక జ్ఞానము కంటే దేవుని గూర్చిన జ్ఞానమే శ్రేష్టమైనదని చదువుకున్న రీతిగా మరి మనము దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించడానికి ఇష్టపడి ఆయనకిష్టమైన పనులు చేయటానికి సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మా జీవితకాలమంతయు నీ చిత్తాన్ని గ్రహించుటకు, నీ ఆలోచనలు కలిగి ఉండుటకు, నిన్ను గూర్చిన జ్ఞానం సంపాదించుటకు, మీ కనికరాన్ని కలిగి
అవసరతలతో అక్కర్లతో నిస్సహాయులుగా ఉన్న వారికి చేయూతనీయగలుగునట్లుగా మాకు కృప దయచేయండి. నిన్ను సంతోషపరిచేలా మా జీవితాలను మార్చమని, ఆ విధంగా బ్రతకగలిగేలా మాకు సహాయం చేయమని, నీకు మహిమకరంగా జీవించే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.